ఈ సంక్రాంతికి బరిలోకి దిగిన రెండో పుంజు మనశంకర వరప్రసాద్ గారు. బోలాశంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని చిరంజీవి గారు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ మూవీపై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈరోజు సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమాతో చిరంజీవి గారు హిట్ కొట్టారా, లేకపోతే బోలాశంకర్ 2 సినిమా అయిందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, శంకర వరప్రసాద్ గారు చిరంజీవి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన టీం కేథరిన్ హర్షవర్ధన్, అభినవ్ గోమటం, కేంద్ర హోంమంత్రి నితీష్ శర్మ, శరత్ సక్సేనా రక్షణ బాధ్యతలను చూస్తుంటారు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో ఉండే శంకర వరప్రసాద్ గారు పర్సనల్ లైఫ్ని లీడ్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతాడు. 2 పిల్లలు పుట్టిన తర్వాత భార్య శశిరేఖ నయనతార అతనికి విడాకులు ఇచ్చి బడా వ్యాపారవేత్త అయిన తన తండ్రి జీవీఆర్ సచిన్ గడ్కర్ దగ్గరకు వెళ్తుంది. పిల్లలను కూడా చూపించకపోవడంతో 6 ఏళ్లుగా వరప్రసాద్ అదే బాధలో ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నితీష్ తనకున్న పలుకుబడితో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలకు పీటీ టీచర్గా వరప్రసాద్ను పంపిస్తాడు. తండ్రిపై ద్వేషం పెంచుకున్న పిల్లలకు వరప్రసాద్ ఎలా దగ్గరయ్యాడు, అసలు శశిరేఖ వరప్రసాద్ విడిపోవడానికి గల కారణం ఏంటి, మైనింగ్ వ్యాపారవేత్త వెంకీ గౌడ వెంకటేష్కు శశిరేఖతో మధ్య ఉన్న సంబంధం ఏంటి, చివరకు శశిరేఖ వరప్రసాద్ మళ్ళీ కలిశారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. అనిల్ రావిపూడి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. ఆయన సినిమాకి వెళ్ళే కొత్తదనం, ట్విస్టులు, లాజిక్లు గురించి వెతకడం అంటే ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినట్టే ఉంటుంది. పాత కథతోనే ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించడం ఆయన స్టైల్. కథా కథనం కంటే హీరోకు ఉన్న ప్లస్ పాయింట్స్ని ఎలా వాడుకోవాలనే దానిపైనే ఎక్కువ ఫోకస్ పెడతాడు. హీరోని ఎలా చూపిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎక్కడ ఏ సీన్ పెడితే నవ్వుకుంటారు అనేది అనిల్కి బాగా తెలుసు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నింటికీ ఇదే మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని కూడా అనిల్ ఆ పనే చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ని గట్టిగా వాడుకొని ఫ్యాన్స్ ఆయన్ని తెరపై ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు. అలా అని చిరులో ఉన్న మాస్ యాంగిల్ని పక్కన పెట్టలేదు. మధ్యలో యాక్షన్ సీన్లను పెట్టి మాస్ లుక్ను కూడా చూపించాడు. అయితే ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే లేదు. కోపంలో విడాకులు తీసుకున్న భార్యను పొందేందుకు భర్త చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ. అయితే ఇక్కడ అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏంటంటే ఈ సింపుల్ లైన్కి చిరంజీవి మేనరిజాన్ని హైలైట్ చేసేలా సన్నివేశాలు అల్లుకోవడమే. ఈ మధ్య కాలంలో ఇంకా చెప్పాలంటే రీ ఎంట్రీ తర్వాత చిరంజీవిని తెరపై ఇంత స్టైలిష్గా, ఇంత హుషారుగా ఎవరు చూపించలేదు. ఈ రకంగా చూస్తే చిరంజీవి ఫ్యాన్స్కి ఇది స్పెషల్ చిత్రమే. అయితే కథగా చూస్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి స్థాయికి సరిపోలేదని చెప్పాలి. ఒకానొక దశలో చిరంజీవిని చిన్న కమెడియన్లో చూపించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఓ రౌడీ ముఠా హోంమంత్రికి వార్నింగ్ ఇచ్చే సీన్తో కథ ప్రారంభం అవుతుంది. చిరు ఎంట్రీ సీన్తోనే అనిల్ రావిపూడి తరహా కామెడీ ప్రారంభం అవుతుంది. హుక్ స్టెప్ సాంగ్ వరకు కథనం రొమాంటిక్గానే సాగుతుంది. ఇక వరప్రసాద్ ఫ్లాష్ బ్యాక్